నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు పెంచాలని పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ వద్ద ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రామచంద్రపురం నియోజకవర్గం కార్యాలయంలో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి వి భీమశంకరం, పీవైఎల్ నాయకులు అంబటి కృష్ణ, ఐఎఫ్టియు నాయకులు చింత రాజారెడ్డి మాట్లాడుతూ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ విద్యా విధానం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశాల అభివృద్ధి స్థాయి విద్యారంగంలో అవి సాధించిన విస్తృతిపైన ప్రమాణాలపైన ఆధారపడి ఉంటుందని అన్నారు. విద్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు పెడుతున్న ఖర్చు ఇప్పటికే జీడీపీలో 4% దాటడం లేదని, దేశంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ లో 10%, రాష్ట్ర బడ్జెట్ లో 20% నిధులు తప్పనిసరిగా కేటాయించాలా. ఎందుకంటే బ్రెజిల్ గాని లేదా క్యూబా గాని వెనిజులా గాని మైక్రోసినియా గాని లాంటి దేశాల్లో విద్యారంగానికి 14% వరకు వాళ్ళు నిధులు కేటాయిస్తున్నారు. మన దేశంలో మరి 2.57% 2023-2024 కేటాయించారు. 2024-2025లో 2.51% తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే విద్యార్థులు ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం, ఒక శాస్త్రీయ ఆలోచన కోసం ముందుకు రావాలంటే, మరి ప్రయోగాలు అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, భావభావాలతో దేశ భవిష్యత్తు కాపాడుకోవాలంటే తప్పనిసరిగా విద్యా విధానం అత్యున్నతమైంది. విద్యారంగమే ఈ దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసేది. అందుకోసం కేటాయించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరి వాళ్ళు నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. అందులో పాఠ్య పుస్తకాల్లో చరిత్రని వక్రీకరించి ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మరి రాస్తుంది. అందులో భాగంగానే మతాలకు సంబంధించి సిలబస్ ను కూడా బోధిస్తుంది. అవన్నీ కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి బాలబాలికలకు సైకిల్ పంపిణీ చేయాలని, అదేవిధంగా గతంలో 3,480 కోట్ల రూపాయలు అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన లాంటి పథకాలు మరి విద్యార్థులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. నేటి వరకు కూడా ఆ నిధులను కేటాయించలేదు. పాత బకాయిలు కొత్త బకాయిలు కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా అమ్మఒడి అందరికి ఇస్తానని మరి ఎన్నికల మేనిఫెస్టో కూడా మీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈ విద్యా సంస్థను మేము ఇవ్వలేమని వాళ్ళ చేతులు ఎత్తేశారు. తక్షణం ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఏదైతే మరి తల్లిదండ్రుల కమిటీ ఉంటుందో, అదే విధంగా ప్రైవేట్ రంగంలో కూడా తల్లిదండ్రుల కమిటీ, ఒక ఫీజుల నియంత్రణ కమిటీ ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీని 1994 రెగ్యులేటరీ ఆధార ప్రకారంగా కొత్తగా ఒక జీవో జారీ చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీయాలి. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో విపరీతమైన ఫీజులు పెరిగిపోయాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి కడుతున్నారు ఫీజులు. ఈ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక, అదేవిధంగా మరి కాలేజీల్లో లెక్చరర్ లేక, యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేక చాలా యూనివర్సిటీలన్నీ కూడా మరి కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో సంబంధించి ఏదైనా ఒక వైస్ ఛాన్సలర్ నియమించాలంటే బీసీ అంటే గవర్నర్ స్థాయి హోదా కలిగిన ఆ పద్ధతిలో ఉండాలని ఈ రోజు తీసుకొచ్చారు. అంటే గవర్నర్ నియమించాలా, ఆ గవర్నర్ హోదా ఉండాలా, అంతా కూడా భర్తీలోనే సంబంధించి అంటే యూనివర్సిటీలు కూడా రాజకీయాలు ప్రవేశించే యూనివర్సిటీలో రాజకీయాలను కూడా రద్దు చేసి ఓ ప్రగతిశీలమైన భావజాలం కలిగేటట్టు ఉండాలని, మేధావుల్ని వైస్ ఛాన్సలర్ గారు నియమించాలని, అదేవిధంగా ఏదైతే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించాలని, కనీస సౌకర్యాలు విద్యార్థులకు కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వం 20% ఆదర్శ పాఠశాలలు అన్నారు, 80% అనాథ పాఠశాలలు అన్నారు. ఆ విధానాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వం అనాథ పాఠశాల 80% అంటే ఆ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుని 80% ఆదర్శ పాఠశాల పెడితే విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి ముందు రావడానికి అవకాశం ఉంటది. దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాలు ఈ పీడీఎస్
ఏపీటీఎఫ్ అదే డిటిఎఫ్ సంఘాలతో బలమైన పోరాటాలు మేము నిర్మాణం చేస్తామని మేము కోరుతున్నాం.